సోషల్ మీడియాకున్న పవరు మామూలు మీడియాకు కూడా లేకుండా అవుతున్నది పోన్రి. గజ్జెల్లు కట్టులైనా ఇప్పుడు ఈ శాఖల ప్రత్యేక హోదా పంచాలైనా గిదే సోషల్ మీడియాతోనే నడుస్తున్నాయి. పరస్పోరగాళ్ళందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉండు, దాంట్లో వాట్సాప్ ఫేస్బుక్ లతోని పరాశకం ముచ్చట్లు దాంట్లోనే నడుస్తున్నాయి, పంచాల ముచ్చట్లు కూడా దాంట్లోనే పెట్టుకుంటాండ్రు. ఇగో గీడ కూడా గదేలొల్లి జరుగుతున్నది, గదేందో చూద్దాం పట్టురి. ఓగలు ఎడ్డమంటే ఇంకోళ్ళు తెడ్డమనేటోళ్ళు దునియాలో చాలా మందే ఉంటారు. ఇగో గీ వీళ్ళు కూడా గట్లనే తయారైనరు. 27వ తారీఖు నాడు మాట్లాడి తీరుతాం, మేమేమన్నా సన్నాసులమా తెలివి తక్కువలమా అని ఫేస్బుక్ లో లొల్లి చేస్తున్నారు కొన్నొద్దుల సంధి. అసలు కదేందంటే ఇగో ఈ శ్రీనివాస గార్గేయ స్వామి ఎరుకయ్య ఉంటది చాలా మందికి. టీవీల్లో జ్యోతిష్యాలు చెప్పుకుంటా తిరుగుతుంటాడు. గ్రహాల కదలికలను కండ్లద్దాలు సరిచేసి పరీక్ష పట్టి చూస్తే ఈ శుక్రవారం నాడు అట్నుంచి ఇట్నుంచి ఇంకేటో తిరిగి కింది మీదై అమాసల జరుగుతానయట. వృశ్చిక రాశిలో పరస్పర వైరిగ్రహాలైనటువంటి శనిగ్రహం కుజగ్రహం ఈ రెండు గ్రహాలు వక్ర సంచారం ఉన్న కారణంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క అరిష్ట ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కనుక యుద్ధ భయ వాతావరణం లాంటిది కొన్ని అవకాశాలు ఉన్నాయి. అగో అందుకే 27వ తారీఖు పొద్దు ఒడిచిన కానుంచి పొద్దుగూకేదాకా అందరూ మౌనం పాటియాలన్నట. అది కుదరనోళ్లకు కొద్దిగా ఎసులుబాటు కూడా ఇచ్చిందట శాస్త్రం. అదేంటంటే పొద్దుగాల 10:30కెళ్ళి పగటాల 12 కొట్టేదాకా నోరు మూసుకుంటే మంచిదైతదట. లేకపోతే బతుకంతా సంక నాకి సర్వనాశనం అయిపోతుందని సలిజరం వచ్చేటట్టు చెప్పిండు గార్గేయ వారు. ఇట్లా ఈ సామొక్కడే కాదు, దేశంలో చాలా మంది మౌని అమావాస్య పేరు మీద భయపెట్టుకుంటా శాంతి కోసం పెద్ద పెద్ద హోమాలే చేస్తున్నారు. మరి ఆ హోమంలో నోరు తెరవకుండా ఏ మౌన మంత్రాలు చదువుతారో గాని మంచి జరగాలనే ఆలోచన ఎవ్వరు చేసినా సరేనంటాం. కాకుంటే మౌనంగా ఉంటే చక్కగా అవుతుంది, మాట్లాడితే షెడైతుంది అంటే ఏమనాలి? ఆ గడియలు అందరు సప్పుడు చేయకుండా నోరు మూసుకున్నాడు సాధ్యమేనా? అప్పుడే పుట్టిన పోరగాన్లు ఏడవకుండా అప్పుడు దేవునితో నన్ను అవుతుందా? ఆకలైన బిడ్డ బువ్వ అనుకుంటుంటాడా? కుక్కలు నక్కలు సమస్త జీవరాశులకు మౌనమన్న సంగతి ఎరికేనా? మరి ఏం చదవంటారు దీన్ని? అయినా గ్రహాలు మన దేశం దిక్కే కోపంగా చూస్తాయా? కర్మదేవులను నమ్ముకునే ఏరే దేశాలను ఏమనయా? ఆ గడియల లొల్లి చేస్తే తెల్లారే భూమి పేలిపోతుందా? ఇదంతా చెల్లని ముచ్చట అంటున్నారు. ఇగో వీళ్ళంతా ఆ సామి వద్దన్న నాడే అద్దన్న టైముకే ఫేస్బుక్ లో లైవ్ లో మాట్లాడతామని జిజ్జు పట్టిండ్రు బాబు గోగినేని అనే గ్రూప్ పెట్టుకున్నోళ్ళు. ఇదే శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి గారు 2004లోను తర్వాత అంతకు ముందు 2009లోను 2004లోను 2 సార్లు కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఇది కూడా జరగలేదు. కాబట్టి ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మౌని అమావాస్య రోజు మనందరం బయటకు వచ్చి మాట్లాడుకుందాం. ఏమవుతుందండి మాట్లాడితే? ఇలాంటి భయాలకి గురి చేసి ప్రజల్ని మీకేమొస్తుంది? మూఢనమ్మకాన్ని ప్రచారం చేసుకుంటూ. లేదండి, నేను మాత్రం మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడి తీరుతాం. మాట్లాడితే ఏమవుతుందో చూస్తాం. ఇలా మీ మాటలతో మభ్యపెట్టి లోకంలో అందరినీ మౌనంగా ఉంచడం సాధ్యమా? లెట్ us టాక్ అంటే మాట్లాడదాం రా అనుకుంటే సెల్లులు సరి చేసుకుంటున్నారు. మరి రేపు ఏమైతుందో గార్గేయ సార్ ఏం చేస్తాడో చూడాలి.